బోర్డు యూనివర్సిటీ, మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. పర్సనల్ లైఫ్, ఈ లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది? మా అందరికి తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన హీరోయిన్ హరిప్రియ గారు. అంటే మన మూవీస్ కూడా చూసాం, పిల్ల జమీందార్ అని, చాలా మూవీస్లో కూడా జయసింహ, తకిట చాలా సినిమాలు చేశారు. షీ వాజ్ వెరీ మచ్ లవ్డ్ హియర్ అండ్ ఐ ఆల్వేస్ లవ్డ్ హర్. అంటే ఐ థింక్ ఐ వాజ్ ఇన్ మై +1 +2 అనుకుంటా వెన్ షీ స్టార్టెడ్ యాక్టింగ్. ఓకే. షీ ఐ మీన్ చైల్డ్ లేబర్ అని ఇప్పుడు చెప్తాను. ఆ చిన్న వయసుకే స్టార్ట్ చేసేదమ్మా అని. అండ్ హర్ ఫస్ట్ మూవీ కన్నడలో మనసుగుళ మాతుముద్ర అని, దాంట్లో ఒక సాంగ్ ఉండే ఎస్పీబీ గారు పాడింది. దట్ వాజ్ మై ఫేవరెట్. ఆ సాంగ్ వస్తుంటే అది ఎవరు ఛానల్ చేంజ్ చేయొద్దు, అంతే నేను చూస్తున్నా కదా అనేలాగా కైండ్ ఆఫ్ క్రష్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. ఓకే. అండ్ ఎవరో తెలియదు, తను కూడా కొత్తగా సినిమా బాగుంది అమ్మాయి, నేను చూసేవాడిని అంతే. అది దాని తర్వాత సినిమాలు, చాలా సినిమాలు చూశాను, కన్నడ కానీ తెలుగు కానీ. అప్పుడే ఐ యూస్ టు లవ్ హర్ వర్క్. అండ్ ఈ అడోరేషన్ నా వైపు నుంచి అయితే నాకు సినిమా జర్నీ స్టార్ట్ అయ్యి గోధీబಣ್ಣ సాధారణ వైకట్టున ఒక సినిమా చేశాను నేను. అనంత్ నాగ్ సారు, రక్షిత్ శెట్టి, నేను కాంబినేషన్. అది దట్ వాజ్ వన్ బ్రిలియంట్ మూవీ. చాలా నాకు వచ్చిన అవార్డ్స్లన్నీ ఆ సినిమాకి వచ్చాయి. ఐ గాట్ ఆల్మోస్ట్ ఆల్ కైండ్ ఆఫ్ అవార్డ్స్ ఫర్ ఇట్. అండ్ హేమంత్ రావుని డైరెక్షన్, సైడ్ ఏ సైడ్ బి తీశారు కదా, తన ఫస్ట్ సినిమా అది. సో ఆ సినిమాని హరిప్రియ చూసారట. నాకు మనకి ఎలా తెలుస్తుంది, నెవర్ న్యూ ఇచ్ ద మెట్ ఇచ్ ద. ఒక సినిమా ప్రీమియర్కి వెళ్ళాం, వివర్ ఇన్వైటెడ్, ఇద్దరు గెస్ట్గా వెళ్ళాం. అక్కడ ఆ సినిమా చూసుకుని బయట వస్తే అక్కడ క్రౌడ్ ఉంది, అలా అంతా మాప్ చేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో నన్ను ఎక్కడో దూరంగా చూసి పరిగెత్తుకుంటూ వచ్చి గోధీబಣ್ಣ చూశానండి, ఏం పర్ఫామ్ చేశారండి, వావ్, ఐ బికమ్ అ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ అంది. లైక్ వైజ్ ఐ హ్యావ్ నెవర్ మీట్ యూ, అందుకే చెప్పలేదు. మీ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం, మీ పర్ఫార్మెన్స్ చాలా ఇష్టం నాకు. అండ్ చాలామంది హీరోయిన్స్ ఉంటారు, హీరోస్ ఉంటారు, పర్ఫార్మర్స్ తక్కువ. సో పర్ఫార్మర్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో యువర్ వన్ అమాంగ్ దెమ్ అండి నేను చెప్పాను. సో దెన్ అలా స్టార్ట్ అయింది. అదే మొదటిసారి కలిసింది. ఏ ఇయర్లో ఇది? 2016. ఓకే. సో అలా పరిచయంతో ఫ్రెండ్స్ అయ్యాం, ఫ్రెండ్షిప్ అలానే కంటిన్యూ అవుతూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. ఒకరోజు ఇలానే నేను అంటే వి బోత్ కుడ్ ఫీల్ ఫర్ ఈచ్ అదర్. ఇట్ వాజ్ ఎవిడెంట్, ప్రేమలో పడుతున్నారా అని తెలిసింది. ఇంకా ఆగేదొద్దు సర్లే. అంటే ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్, అంటే వయసులో ఉన్న ప్రతి ఒక్క అబ్బాయికి అమ్మాయికి ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, మంచి ఒక అమ్మాయి దొరికితే నేను ప్రపోజ్ చేయాలి, వదులుకోవద్దు, ప్రపోజ్ చేసి ఏదో లైక్ షీ విల్ బీ మై లైఫ్ పార్ట్నర్ అని ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది కదా. సో దట్ హ్యాపెన్ టు మీ విత్ హర్. దెన్ అంటే she knew about me, my journey she knew, because she was my close friend. I knew her journey, life మొత్తం తెలుసు. సో ఇలా ఉన్నప్పుడు దెన్ సమ్ డే ఇట్ హిట్ మీ లైక్ ఓకే, దిస్ ఇస్ ద గర్ల్ ఫర్ మీ. ఎక్కడో ఎవరు వెతకడం ఏంటి, ఇంత మంచి అమ్మాయి ఉన్నప్పుడు దిస్ ఇస్ ద వన్ కదా, రైట్ వన్ ఫర్ యూ కదా అనిపించింది. దెన్ ఐ వాజ్ లైక్ గివ్ మీ వన్ ఆపర్చునిటీ. ఐ జస్ట్ హ్యావ్ దిస్ desire of proposing a girl. I've never done that in my life. Okay. Don't give me your answer. Don't respond. Just listen. I'll talk. You listen. రెస్పాన్స్ తర్వాత ఇద్దరు కానీ రేపు ఎల్లుండో డైరెక్ట్గానేనా లేకపోతే ఫోన్లో త్రూ ఫోన్. డోంట్ హ్యావ్ టు రెస్పాండ్ నౌ. జస్ట్ గివ్ మీ దిస్ ఆపర్చునిటీ. దిస్ ఇస్ మై విష్, ఆల్ టైమ్ విష్, టు ప్రపోజ్ అ గర్ల్. అండ్ ఐ ఫెల్ట్ యువర్ ద రైట్ వన్ టు డూ సో. యూ బీ క్వైట్ ప్లీజ్, ఏమనుకోవద్దు అని చెప్పి. అండ్ వి న్యూ ఇట్ వాజ్ ఇన్ ద ఎయిర్, లవ్ ఇస్ ఇన్ ద ఎయిర్ అంటారు కదా, ఆ ఎయిర్ అయితే మనకి చాలా బాగానే తెలిసింది. బట్ ఐ టోల్డ్ సో అండ్ ప్రపోజ్డ్ హర్. ఇట్ వాజ్ ఆల్ నైట్ కాల్. నైట్ ఒక 10-10:30కి స్టార్ట్ అయింది, 6:30 AM వరకు జరిగింది కాల్. మాట్లాడుతూ నాకు జర్నీ అంటే ప్రపోజ్ అంటే ఐ లవ్ యూ అని చెప్పేసి కాదు, అలా కాదు. యూ నో మీ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ బట్ యెట్ యూ హ్యావ్ టు నో మై జర్నీ అని చెప్పి మాట్లాడుకుంటూ. అండ్ వి బోత్ వర్ కైండ్ ఆఫ్ ఎమోషనల్. అది ఏదోలాగా చేసి అక్కడ చివరికి ప్రపోజ్ చేశాను. నైట్ 10:30కి స్టార్ట్ చేస్తే మార్నింగ్ 6:30. అంటే ఆల్రెడీ మీరు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, అంటే ఒకరి గురించి ఒకరికి తెలుసు.
అంటే తెలుసు అంటే బోత్ ఆర్ యాక్టర్స్, Yeah. బోత్ ఆర్ ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్షిప్ అనే ఒక చనువుతో కొంచెం ఎక్స్ట్రా తెలిసి ఉంటుంది. రైట్ రైట్. సో అంతే తప్ప ఈ ఒక జర్నీ, లైఫ్ జర్నీ, ఎమోషనల్ యాంగిల్, ఎమోషన్స్ని చాలా సేఫ్గా లాక్ చేసి పెట్టుకుంటాం కదా మనం. Yeah. సో దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే ఒక టైం కావాలి, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటుంది, దాన్ని చెప్పాలి, అన్నీ చెప్పుకుంటూ చివరికి ఐ వాంట్ టు మ్యారీ యూ అన్న. ఎప్పుడు మార్నింగ్ 6:30కి. టైం అయింది, రియలైజ్ ఓకే లైట్ వచ్చేస్తుంది, ఇంకా కోద్రా బాబు అని ఐ వాంట్ మ్యారీ యూ అన్న. కంట్లో టింగ్ నీళ్ళు వచ్చింది, ఆడియో కాల్ వీడియో కాల్గా స్విచ్ అయిపోయింది మధ్యలో. సో ఐ కుడ్ సీ హర్ టియరింగ్ అప్ అండ్ యా. వాట్స్ దట్ డేట్ ఏమైనా గుర్తుందా ఈ మూమెంట్ జరిగింది? ఇదా March 6th, 2020. 2020. ఓ గెస్సింగ్ కరెక్ట్ అయిపోయింది భయ్య. ఓకే, కరోనా ముందనమాట. ఓకే, నైస్. అండ్ ఇప్పుడైతే మీరు తండ్రి అయ్యారు. సో హౌ యూర్ ఫీలింగ్? సో దట్ వాస్ సంథింగ్ డిఫరెంట్ కదా. టోట్లీ. నా లైఫ్లో ఇలాంటి ఒక అమ్మాయి వస్తుంది అనేది నాకు తెలియకుండా ఉండేది ఒకప్పుడు. అలా చూస్తేనే ఇలా లవ్ మ్యారేజ్ అయిపోయింది. ఇంట్లో వాళ్ళకి చెప్పే వరకు లవ్ మ్యారేజ్ ఫీలింగ్లో ఉన్నాం. చెప్పిన తర్వాత అరేంజ్ మ్యారేజ్ లాగా అయిపోయింది అది. సో హడావిడిలో ఎంగేజ్మెంట్ చేసేసారు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత డేట్ బాగుంది అని డిసెంబర్ 2nd ఎంగేజ్మెంట్, డేట్ బాగుంది అని Jan 26th వెడ్డింగ్. సో దీంట్లో టైమింగ్ ఉండరా కొంచెం, చిన్న గ్యాప్ కూడా లేదు. దే ఆల్ లవ్డ్ ఆ పేర్, దే ఆల్ న్యూ అబౌట్ అస్ కదా. సో దే నెవర్ న్యూ దట్ వీ కుడ్ ఫాల్ ఇన్ లవ్. తెలుగులో ఒక సేయింగ్ ఉంటుంది, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. ఆగదు. అది ఎక్కడ జరిగిపోయింది మీ విషయంలో? సో అంటే పెళ్ళి చేసుకున్న తర్వాత మై లైఫ్ కైండ్ ఆఫ్ లైఫ్ కానీ లైఫ్ స్టైల్ కానీ చాలా మారింది. బికాజ్ ఆఫ్ అంటిల్ దెన్ నాకే పెద్ద రెస్పాన్సిబిలిటీ లేదు. అంటే ఎవరు చూసుకోకర్లే, నాన్న నేను ఇద్దరే కదా. సో ఎంతో కొంత మేనేజ్ చేసుకుంటే అయిపోయింది. అదర్వైజ్ ఇట్స్ ఆల్ అబౌట్ మై డిజైర్స్ అండ్ ఫ్యాంటసీస్ ఆర్ విషెస్. జస్ట్ ఇదేదో కార్ కొనాలి కొనేయి, అదేదో ఇంకోటి కొనాలి కొనేయి. డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఆలోచించే ప్రసక్తి లేదు. అవుట్ ఆఫ్ అగ్రెషన్ ఆల్సో. అంటే చాలా కావాల్సినప్పుడు డబ్బులు లేకపోయింది కదా, ఇప్పుడు వచ్చింది, ఏం చేయాలి, ఖర్చు పెట్టరా ఫస్ట్. అలాంటి ఒక ఆ మైండ్ సెట్లో ఉండేవాడిని. పెళ్ళైన తర్వాత షీఈస్ టాట్ మీ సో మచ్ ఇన్ లైఫ్ అండ్ ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ విత్ హర్, త్రూ హర్. అండ్ ఇప్పుడు బాబు కూడా పుట్టాడు. దిస్ ఇస్ ఆ మూమెంట్ అయితే దట్ వాస్ సర్రియల్. ఇది మనలోంచి ఒక లైఫ్ బయటకు వచ్చిందంటే మన వల్ల that's something serious. And that didn't sink in for a lot of days. అక్కడ డెలివరీ రూమ్ ఓటీలో నేను అక్కడ ఉన్నా కూడా నాకు నిజమా కళ అనే ఒక ఏదో ఇది దిస్ ఇస్ నాట్ రియల్ బట్ దిస్ ఇస్ సరియల్ అనేలాగా ఐ వాస్ టూ అంటే ఐ నెవర్ ఫెల్ట్ సో ఇన్ లైఫ్. దట్ వాస్ ద ఫస్ట్ టైం అలాంటి ఒక మిక్స్డ్ ఎమోషన్స్. అండ్ నౌ gearing up for all the bigger responsibility and learning again. We are learning him, he is learning us. What a wonderful love story. Really loved it. Thank you. And he happened to be born on our second wedding anniversary. Wow, coincidence. Yeah. Okay.